కాకినాడ జిల్లాలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 5 ప్రాంతాలలో గల 12 కేంద్రాలలో 9,379 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మెటల్ డిటెక్టర్లు, బాడీ కెమెరాలతో కూడా అభ్యర్థులను తనిఖీ చేసి పంపారు. అభ్యర్థులకు ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దీనిలో 2 పేపర్స్ ఉన్నాయి. మార్నింగ్ 10-12:30 ఒకటి, మధ్యాహ్నం 3-5:30 ఒకటి. దీనికోసం కాకినాడ డిస్ట్రిక్ట్ లో 12 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎట్ 5 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ప్రాపర్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. యాజ్ పర్ డీజీపీ సర్స్ ఇన్స్ట్రక్షన్స్ రిస్కింగ్ సెపరేట్ గా పెట్టడం, ముందే ఎర్లీగా స్టార్ట్ చేయడం, రిస్కింగ్ దగ్గర డిఎఫ్ఎండి గానీ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టడం. అట్లనే డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. దాంతో పాటుగా బాడీ వాన్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాము. అన్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోను స్టాటిక్ బందోబస్తుతో పాటు నియర్ బై మూవింగ్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే అక్కడ అటెండ్ అవ్వడానికి దగ్గరలో 2-3 టీమ్స్ పెట్టుకున్నాము. సో అన్ని చోట్ల ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకున్నాం.